అమెరికా అయితే కఠినమైనటువంటి అడుగులు వైపే వేస్తోంది. తాజాగా అక్రమ వలసదారులకి ట్రంప్ సర్కార్ మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 30 రోజుల్లో దేశం విడిచి వెళ్ళిపోమని అల్టిమేటం ఇచ్చింది. లేదంటే భారీ జరిమానాలు ఉంటాయి, జైలు శిక్షలు తప్పవని స్పష్టం చేసింది. బలవంతంగా స్వదేశానికి పంపుతామని పేర్కొంది. అక్రమ విదేశీయులకు హెచ్చరిక అంటూ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఎక్స్లో ప్రకటన పోస్ట్ చేసింది. అక్రమ వలసదారులకు అధ్యక్షుడు ట్రంప్, హోంల్యాండ్ విభాగం కార్యదర్శి క్రిస్టి నోయం స్పష్టమైన సూచనలు చేశారు. తక్షణం అమెరికాను వేడండి, స్వీయ బహిష్కరణ సద్వినియోగం చేసుకోండి అంటూ ఆ సందేశాన్ని ట్రంప్ నోయం ఎక్స్ ఖాతాలకు ట్యాగ్ చేసింది. వెంటనే వెళ్ళిపోతే వాళ్ళకి కలిగే ప్రయోజనాలు, వెళ్లకుంటే ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలని అందులో పేర్కొన్నారు. అమెరికా గడ్డ మీద 30 రోజులకు మించి ఉన్న విదేశీయులంతా తక్షణం పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ బలవంతంగా పంపడం కంటే స్వీయ బహిష్కరణ అత్యంత ఉత్తమ మార్గం. సొంత ఖర్చులతో ఎంత చక్కగా విమానం ఎక్కి వెళ్ళిపోండి, అప్పుడు మీ మీద ఎట్లాంటి నేరాభియోగాలు ఉండవు, నేర చరిత్ర నమోదు కాదు, ఇన్నాళ్ళు మీరు సక్రమంగా సంపాదించి సొమ్మును వెంట తీసుకెళ్లొచ్చు, మున్ముందు చట్టబద్ధంగా అమెరికాకి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి, విమానం టికెట్లు కొనే స్తోమత కూడా లేకుంటే మేమే రాయితీ మీద ఇప్పిస్తామంటూ స్వీయ బహిష్కరణ ప్రయోజనాలు ప్రభుత్వం చెప్పింది. ఒకవేళ అమెరికాలోనే ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. మీ జాడ తెలియగానే హోంల్యాండ్ విభాగం మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. తక్షణం వెళ్ళిపోవాలని నోటీస్ అందుకున్న నాటి నుంచి రోజు $998 జరిమానా విధిస్తాం. వెళ్ళిపోతామని చెప్పి కూడా వెళ్ళని పక్షంలో రోజుకి $1000 నుంచి $5000 వరకు జరిమానా విధిస్తాం. స్వీయ బహిష్కరణకు ఒప్పుకోకపోతే జైల్లో పడేస్తాం, వీలైనంత ఎక్కువ శిక్ష పడేలా చేస్తాం, బలవంతంగా విమానాలు మీ దేశానికి తరిమేస్తాం, మరోసారి అమెరికా గడ్డ మీద కాలు మోపకుండా నిషేధం విధిస్తామని ప్రకటించారు.